మేడారం సమ్మక్క సారక్క జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. జాతర ఏర్పాట్లను ములుగు జిల్లా కలెక్టర్ త్రిపాఠి, ఎస్పీ డాక్టర్ శబరీష్ పర్యవేక్షించారు. జాతర ప్రాంగణంలో అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ త్రిపాఠి మాట్లాడుతూ ఈసారి పరిశుభ్రతపై అత్యంత శ్రద్ధ వహిస్తున్నామని, భక్తులందరూ క్షేమంగా ఉండాలనే ప్రయత్నానికి అందరూ సహకరించాలని కోరారు. 4000 మంది పారిశుద్ధ్య కార్మికులను అందుబాటులో ఉంచామని, వీరితో పాటు ఐటీసీ, సింగరేణి సంస్థల ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక యంత్రాల ద్వారా కూడా పారిశుద్ధ్య పనులు చేస్తారని తెలిపారు. మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు వచ్చేసి శానిటేషన్, పారిశుద్ధ్యంకి ఈసారి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారిని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ప్రత్యేకంగా ఓవర్లుక్ సూపర్వైజ్ చేయడానికి కేటాయించడం జరిగింది. తన ఆధ్వర్యంలో 10 సెక్టర్ 38 మైక్రో జోన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 8 సెక్టర్సే ఉండే. తర్వాత దాంట్లో దాదాపు 4000 మంది 10 ఫిబ్రవరి నుంచి ఇక్కడే ఉండి పోస్ట్ జాతర వరకు, పోస్ట్ జాతర తర్వాత ఒక వారం ఇక్కడే ఉండి మొత్తం పారిశుద్ధ్యంని సూటిగా సుదీర్ఘంగా చూస్తారు. దాంతోపాటు జీడబ్ల్యూఎంసీ, జిహెచ్ఎంసీ, ఐటీసీ, సింగరేణి, ఎన్టీపీసీ వాళ్ళ ద్వారా మాకు బాబ్ క్యాట్స్ ఇంకా ఇతర మషీన్స్, ఎక్విప్మెంట్స్ కూడా వాళ్ళు తల్లి మాకు ఇస్తున్నారు. ఇది ఫస్ట్ టైం మన జాతరకి మనం సిఎస్ఆర్ పరంగా ప్రైవేట్ వాళ్ళని, ఐటీసీ కానివ్వండి, ఇంకా వాసావి రియల్టర్స్ కానివ్వండి, వాళ్ళతో మేము అనుబంధాయి వాళ్ళతో కూడా శానిటేషన్ పరంగా మొబైల్ టాయిలెట్స్ ఇవి అన్ని విసిరివాడు. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు వచ్చేసి శానిటేషన్, పారిశుద్ధ్యంకి ఈసారి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారిని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ప్రత్యేకంగా ఓవర్లుక్ సూపర్వైజ్ చేయడానికి కేటాయించడం జరిగింది. తన ఆధ్వర్యంలో 10 సెక్టర్ 38 మైక్రో జోన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 8 సెక్టర్సే ఉండే. తర్వాత దాంట్లో దాదాపు 4000 మంది 10 ఫిబ్రవరి నుంచి ఇక్కడే ఉండి పోస్ట్ జాతర వరకు, పోస్ట్ జాతర తర్వాత ఒక వారం ఇక్కడే ఉండి మొత్తం పారిశుద్ధ్యంని సూటిగా సుదీర్ఘంగా చూస్తారు. దాంతోపాటు జీడబ్ల్యూఎంసీ, జిహెచ్ఎంసీ, ఐటీసీ, సింగరేణి, ఎన్టీపీసీ వాళ్ళ ద్వారా మాకు బాబ్ క్యాట్స్ ఇంకా ఇతర మషీన్స్, ఎక్విప్మెంట్స్ కూడా వాళ్ళు తల్లి మాకు ఇస్తున్నారు. ఇది ఫస్ట్ టైం మన జాతరకి మనం సిఎస్ఆర్ పరంగా ప్రైవేట్ వాళ్ళని, ఐటీసీ కానివ్వండి, ఇంకా వాసావి రియల్టర్స్ కానివ్వండి, వాళ్ళతో మేము అనుబంధాయి వాళ్ళతో. యానిమల్ కంపోస్ట్, టాయిలెట్ వేస్టేజ్ ప్రాసెసింగ్ చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, జాతరలో వేస్టేజ్ గల్ఫర్స్ సంఖ్య పెంచామని అన్నారు. భక్తులకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా అన్ని ఏర్పాటు చేశామని ఎస్పీ శబరీష్ తెలిపారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జాతరలో 14,000 మంది పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక జాతరలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలిస్తామని, వీఐపీ, వీవీఐపీల దర్శనం వల్ల సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని, జాతరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నందున పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.